హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. మనకు టెట్కి సంబంధించినటువంటి ఇనిషియల్ కీ అయితే రావడం జరిగింది. రెస్పాన్స్ షీట్స్ కూడా నిన్నైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, మనకు ఇనిషియల్ కీలో చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి మనకు విద్యాశాఖ వాళ్ళైతే ఆబ్జెక్షన్ ఆప్షన్ అయితే ఇచ్చారు. మనం కంప్లైంట్ అనేది ఇవ్వచ్చును. సో ఆబ్జెక్షన్ ఏ విధంగా చేయాలనే విషయాన్ని ఒకసారి మనము చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూసుకొని స్కూల్ ఎడ్యుకేషన్ మీరు టైప్ చేయండి, టీఎస్ స్కూల్ ఎడ్యుకేషన్. తర్వాత ఇక్కడ మనకు ఐఎస్ఎంఎస్ సేమ్ నిన్న మనం ఏ సైట్లో అయితే వెళ్ళామో అదే సైట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు క్లిక్ హియర్ టీజీ టేట్ అని ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేయండి. దాని తర్వాత మనకు రెస్పాన్స్ షీట్ అనేది అదేవిధంగా ఇనిషియల్ కీ అనేది ఆబ్జెక్షన్ అని ఉంటుంది. మనం ఆబ్జెక్షన్ చేయాలి కాబట్టి ఆబ్జెక్షన్ అనే దాన్ని ఓకే చేయాలి. సో మిత్రమా, ఇది మనకు ఆబ్జెక్షన్కి సంబంధించి మొబైల్ ఫోన్లో అయితే ఓపెన్ కావడం లేదు. సిస్టంలో కానీ ట్యాబ్లో కానీ ఓపెన్ చేయండి. నా దగ్గర ప్రజెంట్ నేను బయట ఉన్నాను ఎలక్షన్ కౌంటింగ్ డ్యూటీలో, కాబట్టి నేను వాటిని అంటే ఫోన్లో రావట్లేదు అది. కాబట్టి మీరు మీ ట్యాబ్లో లేదా సిస్టంలో మీరు ఓపెన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఒకసారి ఫోన్లో కూడా ప్రయత్నం అయితే చేయండి. మీరు కూడా డెస్క్టాప్లో పెట్టి మీరు దాన్ని డెస్క్టాప్లో పెట్టేసి రొటేట్ మోడ్లో అయితే ఉంచి చూడండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చేసిన తర్వాత మనకు ఆబ్జెక్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఓపెన్ అయిన తర్వాత హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ పేపర్ 1 పేపర్ 2 అనేది, తర్వాత లాంగ్వేజ్ తెలుగా ఇంగ్లీషా లేదా ఉర్దూ ఇంగ్లీషా, సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్ సెషన్ అంటే మీరు ఏ రోజు ఎగ్జామ్ రాశారు, మార్నింగ్ సెషన్లో ఏ డేట్ రోజు రాశారు అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సెలెక్ట్ క్వశ్చన్ నెంబర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంత క్వశ్చన్ నెంబర్ మీరు ఆబ్జెక్షన్ చేయాలనుకున్నారు ఆ క్వశ్చన్ నెంబర్ని ఇక్కడ 1దా 40దా 150దా లేదా 160దా 149దా లేక 139 ఏ క్వశ్చన్ నెంబర్ ఉంటే ఆ క్వశ్చన్ నెంబర్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు ఒక ఇంటర్ఫేసెస్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీ యొక్క సరైన సమాధానం ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఆ సరైన సమాధానానికి సంబంధించి ప్రూఫ్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఆన్సర్ని మీరు అక్కడ జేపీజే ఫార్మాట్లో అక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అట్లా చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ ఆబ్జెక్షన్ అనేది డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. తర్వాత మీకు మెసేజ్ కూడా ఒకటి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు మీ యొక్క ఆబ్జెక్షన్ ఖచ్చితంగా తెలియజేయండి. ఎందుకంటే ప్రాథమిక కీలో చాలా మిస్టేక్స్ ఉన్నాయని చాలామంది అంటున్నారు. కాబట్టి దాన్ని మీరు ఖచ్చితంగా ఎంత ఎక్కువ మంది దాన్ని ఆబ్జెక్ట్ చేస్తే అవి మనకు అంటే ఫైనల్ కీలో కరెక్ట్ వచ్చే అవకాశం ఉంది. లేకుంటే ఆబ్జెక్షన్ చేయకపోతే అవే మళ్ళీ ఆ కీ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి చాలా మిస్టేక్స్ ఉన్నాయి, నేను కూడా చూశాను. సో ఆ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో నేను కూడా కంప్లైంట్ ఆబ్జెక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తా వేరే వాళ్ళ దాంతో. మీరు కూడా మీ యొక్క హాల్ టికెట్ మీ యొక్క డీటెయిల్స్ తోటి మీరు కూడా అందరూ మీరైతే కంప్లైంట్ అయితే చేయండి. రైట్, ఇక నార్మలైజేషన్ గురించి ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, నార్మలైజేషన్ టెట్ మార్కులు కేటాయింపు ఎలా అనేది విద్యాశాఖ వాళ్ళైతే తర్జన పడుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాల వరకు ప్రశ్నపత్రాలు సులభం, మరికొన్ని జిల్లాల వరకు కట్నం ఇచ్చారు. నార్మలైజేషన్ విధానం లేకుంటే నష్టం అంటున్న అభ్యర్థులు. కాబట్టి ఇక్కడ నార్మలైజేషన్ చేయాలని కొందరు అంటున్నారు, వద్దని కొందరు అంటున్నారు. విద్యాశాఖ వాళ్ళు ఏమన్నారంటే ఒకసారి చూద్దాం మనము. వాళ్ళు ఏమంటున్నారంటే అభ్యర్థులు ఏ జిల్లాలో పరీక్ష రాసినా ఒకే జిల్లాకు స్థానికత కలిగిన వారికి ఒకేటే ప్రశ్నపత్రం ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నామని, దానివల్ల ప్రశ్నపత్రాలు వేర్వేరుగా ఉన్న ఒక జిల్లా వారికి మరొక జిల్లా వారికి పోటీ కారని చెప్తున్నారు. దానివల్ల నార్మలైజేషన్ విధానం అవసరం లేదని, సాంప్రదాయ విధానంలోనే మార్కులు ఇవ్వొచ్చని దీనిపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం గారు అయితే మాట్లాడుతూ నార్మలైజేషన్ విధానం లేకుండా ఇవ్వచ్చు అని చెప్తున్నారు. అయితే నార్మలైజేషన్ విధానం లేకుంటే అన్యాయం జరుగుతుందని కొందరు అభ్యర్థులు చెప్తున్నారు. జిల్లా స్థాయి పోస్టులు అయినందువల్ల సమస్య లేదన్నారు. కాకపోతే స్థానికేతర కోర్టుల పోటీకి పలు జిల్లాల వారు వస్తారని, అప్పుడు కొంత సమస్య కావచ్చని పేర్కొన్నారు. ఈ సమస్యపై అన్ని కోణాల్లో లోతుగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నార్మలైజేషన్ గురించి మనకు 2-3 డేస్లో క్లారిటీ అయితే ఇస్తారు. ఒకవేళ నార్మలైజేషన్ చేస్తే మీ యొక్క మార్క్స్ 2 నుంచి 5 మార్కుల మధ్యలో పెరగవచ్చును, తగ్గవచ్చు. అంటే కరెక్ట్ చెప్పలేము, 2 మార్కులు పెరగవచ్చు, 2 మార్కులు తగ్గవచ్చు అని కరెక్ట్ అయితే చెప్పలేము. కానీ నార్మలైజేషన్ ప్రక్రియలో 2 మార్కుల నుంచి 5 మార్కుల వరకు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 5 మార్కులు కావచ్చు, తగ్గవచ్చును, పెరగవచ్చు. సో ఈ విధంగా అయితే నార్మలైజేషన్ చేస్తే మార్కులు అనేటివి +/- 5 అని మీరైతే అనుకోండి. +/- 2 to 5 మధ్యలో ఉంటుంది. సో +/- అయితే ఆ విధంగా ఉంటుంది. ఓకే మిత్రమా, ఇది మనకు నార్మలైజేషన్ సంబంధించినటువంటి విషయం అయితే పేపర్లో రావడం జరిగింది. మీకు ఆబ్జెక్షన్ సంబంధించినటువంటి విషయాన్ని నేను ఆల్రెడీ
మీకు చెప్పాను. మనకు కీలు కూడా మీకైతే అక్కడ ఉంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్లో ఉన్న ఆన్సర్ చాలామంది పెడుతున్నారు. సో వాటన్నిటిని మీరు అబ్జెక్షన్ చేయండి, కంప్లైంట్ చేయండి. మీకు మళ్ళీ ఫైనల్ కీలో కరెక్ట్ రావడం జరుగుతుంది. నేను ఇక్కడ డ్యూటీలో ఉన్నాను కాబట్టి మీకు ఆ యొక్క నా అబ్జెక్షన్కి సంబంధించి నా మొబైల్ ఫోన్లో ఓపెన్ కావడం లేదు. సో మీకు సమాచారం అందిద్దామనే ఉద్దేశంతో మీకు 5 నిమిషాల టైం తీసుకొని మీకు ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. మీరైతే మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.